క్షేత్రే సమవేతాయుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. జై శ్రీకృష్ణ. ప్రియా హిందూ బంధువులారా, ఈ శ్లోకం ఎక్కడదో కొంతమందికైనా తెలుసుంటుందని నేను అనుకుంటున్నా. ఇది భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు పలికినటువంటి ఒకే ఒక శ్లోకం ఇది. ఆ తర్వాత సంజయుడు చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు, ఇలా నలుగురు మాత్రమే అందులో మాట్లాడతారు. దుర్యోధనుడు మాట్లాడినట్టుగానే సంజయుడు కూడా చెప్తాడు. ఇలా భగవద్గీత ప్రారంభం మొట్టమొదటి పదం ఏమిటి? ధర్మక్షేత్రే, ధర్మంతో. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా పుత్రులైన కౌరవులు పాండురాజకుమారులైన పాండవులు కలిసి ఏం చేశారు అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు. ఇలా ప్రారంభమైన భగవద్గీత కేవలం రెండు కుటుంబాల మధ్యలో వ్యవహారంగా జరగలేదు. ధర్మము, అధర్మము ఈ రెండింటికి మధ్య విషయంగా అది నడిచింది. ద డైలాగ్ ఆఫ్ గాడ్, ద సాంగ్ ఆఫ్ గాడ్. మరి భగవద్గీత ఎన్ని అధ్యాయాలు? 18 అధ్యాయాలు. ఎన్ని శ్లోకాలు? 701 శ్లోకాలు. కాబట్టి భగవద్గీతని మనం అందరం కూడా రోజు కొంచెం కొంచెమైనా సరే, స్వామి కూడా భగవద్గీతలో మనని చాలా ఉత్సాహపరుస్తూ చెబుతారు. 2వ అధ్యాయంలో, మిగిలిన అధ్యాయంలో కూడా ఏమనంటే, శనైరుపక్రమే అర్జున, ఈ మార్గంలో కొంచెం కొంచెంగా ఎదుగుతూ వెళ్ళండి. ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది నెమ్మది నెమ్మదిగానే ఉండాలి. అప్పుడే అది గట్టిగా ఉంటుంది. దానికి ఉదాహరణగా ఒక కథ చెప్తారు. ఏంటంటే, ఒక శిష్యుడికి గురువుగారు ఒక విత్తనం ఇచ్చాడు. ఇచ్చి రోజు దానికి కప్పెట్టి నీళ్లు పోయి అని చెప్పారు. సంవత్సరం పాటు పోసాడు, ఏమీ రాలేదు. గురువుగారు వేస్ట్, అది లోపల చచ్చిపోయిందేమో, నేను వేస్ట్ కదా నీళ్ళు పోయడం అన్నాడు. కాదు, పోస్తూ ఉంటూ అన్నాడు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు అదే ప్లేస్లో నీళ్ళు పోస్తూ ఉన్నాడు. 5వ సంవత్సరం కొంచెం అలా మొలకొచ్చింది. అతను చూస్తుండగానే రోజుల్లో అది 20 అడుగులు పెరిగింది. ఇంతకీ ఏంటి వృక్షం? వెదురు. అంటే ఇప్పుడు దాని పెరుగుదల 16 రోజుల్లో 20 రోజుల్లో పెరిగిందా? కాదు, 4 సంవత్సరాలు లోపల తన వేళ్ళని అన్ని వైపులకి చొచ్చుకుపోయేలా చేసి తన స్థానాన్ని చాలా గట్టిగా చేసుకుని ఆ బలంతో ఒక్కసారి ఆకాశాన్ని అంటేలా పెరిగింది. అందువల్ల ఎప్పుడూ కూడా మన పునాది బాగుండాలి. ఆధ్యాత్మికమైన పునాది భగవద్గీతతోనే ప్రారంభమవుతుంది. ఎవరైతే భగవద్గీతను బాల్యంలోనే అర్థం చేసుకున్నారో అతను తల్లిదండ్రిని ఓల్డేజ్ హోమ్లో చేర్పించడు, భార్యని కొట్లాడి విడాకులు ఇవ్వడు, పిల్లల్ని హింసించడు, ఇతర ప్రాణుల పట్ల దయ కలిగి ఉంటాడు. భగవద్గీత చదివితే వచ్చే లాభం అది. కాబట్టి మనం వెదుర్లా ముదరాలంటే బాల్యం నుంచి భగవద్గీత చెప్పాలి. అందుకే వెదురు చావు లేదంటారు. వెదురు నరకండి, మళ్ళీ వస్తుంది. వెదురుని కాల్చేయండి, మళ్ళీ పుడుతుంది. అందుకనే భగవద్గీతలో స్వామి చెప్తారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. అర్జున, ఈ మార్గంలో కొంచెం ప్రయత్నం చేసినా సరే అది నిన్ను మహత్తరమైన భయాన్ని నుంచి రక్షిస్తుంది అంట. కాబట్టి మహత్తర భయం ఏమిటండి? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అతిపెద్ద భయం చావు. చావు కంటే పెద్ద భయం ఏం లేదు. ఆ చావు నుంచి మాముపేత్తు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే, నా దగ్గరికి వచ్చాయి, నువ్వు మళ్ళీ పుట్టక్కర్లేదు.
పుడితేనే కదండి చావు. ఈ మధ్యలో రోగం, ఈ మధ్యలో ముసలితనం. కాబట్టి ఈ జన్మమన్న రూప సంసారం నుంచి మనం బయటపడాలంటే భగవద్గీత ఏ మార్గం. అందుకని రోజు గీత చదవండి, 5 నిమిషాలైనా చదవండి, అర్థం కాకపోయినా చదవండి. నాకు సంస్కృతం రాదని కబుర్లు చెప్పకండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ భాష రాదు, ఇప్పుడు 5-6 భాషలు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? నేర్చుకుంటూ వచ్చినాయి. డ్రైవింగ్ వచ్చా? నేర్చుకుంటూ వచ్చిందిగా. కుక్కర్ తెలుసా మనకి? మిక్సీ తెలుసా? గ్రైండర్ తెలుసా? గ్యాస్ పొయ్యి తెలుసా? ఎలా వచ్చినాయి ఇవన్నీ? నేర్చుకుంటూ వచ్చింది. కొత్తవన్నీ నేర్చుకున్నాం. భౌతికత మనది, పురాణం నుంచి వచ్చింది, పురాతన కాలం నుంచి ఉన్నది. కాబట్టి ఒక సౌదీ కంట్రీలో బిట్స్ పిలాని వాళ్ళు భగవద్గీతని పరీక్షల్లో ఒక పేపర్ ఇచ్చారు. ఇక్కడ భగవద్గీత అని పలకన రాని పనికి మాలినోళ్ళు హిందువులుగా ఉన్నారు. కాబట్టి హిందువులరా హుండీల్లో డబ్బులు వేయడం మానేసి భగవద్గీత చదవమని ప్రతి గుడి ముందు ఫ్లెక్సీ కట్టండి. ప్రతి గుడిలోనూ భగవద్గీతలు పెట్టి అందరికీ అలవాటు చేయండి. ప్రతి ఒక్కరు భగవద్గీత ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో ఆలోచించండి. అయితే ఊరికే ఊళ్ళో వాళ్ళకి ఇవ్వడం కాదు, మీరు కూడా చదవండి. గీత చదివితే మన రాత మారుతుంది, మన లోపల ఉన్న రోత పోతుంది. అందుకే గీత చదవండి. భగవద్గీత కించితదీత గంగాజల లవ కణికాపీత. శంకరాచార్య వారు చెప్పారు, ఒక్క చుక్క గంగా పడిన నోట్లో గీతలో ఒక్క పాదం చదివినా, క్షణకాలం మురారిని స్మరించినా మనం యమేన నచచ్చాం, యముడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కాబట్టి యముడికి దూరంగా ఉండాలనుకుంటే గీత చదువుదాము. భగవంతుడు చాలా సంతోషపడతాడు. ఎందుకని? ఆయన నోట్లోంచి వచ్చింది కాబట్టి. పురంధరదాసులు వారు చెప్తారు, కాగద బందీదే నమ్మ కమలనాభదు తానే వరద కాగద బందీదే. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఏ లెటర్. నాకు ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం కమలనాభుడు అంటే విష్ణువు, కృష్ణుడు తానే స్వయంగా రాశాడు. ఏమిటది? అదే భగవద్గీత. కాబట్టి భగవద్గీత చదవమని మన ఆచార్యులు అందరూ చెప్పారు. రామానుజాచార్య, శంకరాచార్య, అద్వైతాచార్య, మధ్వాచార్య, వల్లభాచార్య, అన్నమాచార్య, రామదాసు, కనకదాసు, కబీర్దాసు, సూర్దాసు, రవిదాసు, తులసీదాసు, పురంధరదాసు, ఇలాంటి మహాత్ములందరూ, నామదేవ్, జ్ఞానదేవ్, మీరాబాయి, రుక్మాబాయి, తుకారాం, వీళ్ళందరూ కూడా భగవద్గీతను చదివారు, ప్రమోట్ చేశారు. జ్ఞానేశ్వరి గీత అంటారు మరాఠీలో. వాళ్ళు భగవద్గీత ఉందా అని అడగదు, జ్ఞానేశ్వరి హైక్య అంటారు. కాబట్టి భగవద్గీతని జ్ఞానేశ్వరి అనే మహాత్ముడు సంత్ ఆయన దాన్ని మరాఠీలో రాశారు. అది తెలుగులో కూడా దొరకచ్చు, చదవండి. అలాగే భగవద్గీత మన తెలుగు వాళ్ళకి చిరపరిచితం. కాళహస్తి సుఖబ్రహ్మాస్త్రం గీతామ గ్రంథం. అలాగే భగవద్గీత విరివిగా పంచడానికి గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు సుల్తాన్ బజార్లో ఉన్నారు. చిన్న పుస్తకం 10 రూపాయల నుంచి దొరుకుతుంది, అదైనా చదవండి. ఇంకా ఇస్కాన్ భగవద్గీత యథాతథం అదైనా చదవండి. అలాగే గీతామృతం ఏదో పేరు పెట్టారు చిరంజీవి స్వామి వారు, అదైనా చదవండి. కాబట్టి భగవద్గీత చదవడం మానవాళికి అవసరం. ముఖ్యంగా భారతీయులకి, హిందువులకి అది రెస్పాన్సిబిలిటీ. మీ ఇంట్లో టీవీ లేకపోయినా పర్వాలేదు, ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు, ఏసీ లేకపోయినా పర్లేదు, వాషింగ్ మిషన్ లేకపోయినా పర్లేదు, భగవద్గీత ఉండాలి. నేను పైన చెప్పిన అన్ని వస్తువులకి డబ్బులు 1000 లక్షలు కావాలి. భగవద్గీత పెద్ద భగవద్గీత 200-300 వచ్చేస్తుంది. కాబట్టి మీరు అమేజింగ్ భగవద్గీతని అమెజాన్లో అయినా తెప్పించుకుని చదివి చావండి. హరి ఓం తత్సత్.